మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి మనందరం కూడా సిద్ధపడతాం. ఈరోజు వాక్యం కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, అయినప్పుడు కూడా శ్రద్ధగా వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ చివరి దినాల్లో ఇది చాలా ప్రాముఖ్యం. నాకేంటిలే, నా గురించి కాదులే, వద్దులే అని అనుకోవద్దు. ఇది ప్రతి ఒక్కరి గురించి అవసరమైనటువంటి దైవ వాక్యం. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో ఎజ్రా పుస్తకం తీస్తే అందులో 7వ అధ్యాయంలో 10వ వచనం ఒక మాట చదువుకొని మనం ఆరంభించుకుందాం. ఎజ్రా పుస్తకం దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాల తర్వాత ఉంటుంది. 7వ అధ్యాయంలో 10వ మాట. ఆ మాట ఏమని రాయబడుతుందంటే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. అర్థం చేసుకోండి. మరోసారి చెబుతాను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. దీని అర్థం ఏంటంటే, ఎజ్రా ఆ యొక్క భక్తుడు ప్రవక్త ఏం చేశాడంటే, ధర్మశాస్త్రం ఏ విధంగా ఇవ్వబడిందో ఈ ధర్మశాస్త్రాన్ని ఈ ఇజ్రాయేల్ ప్రజలకి నేను చదివి వినిపించి అందులో ఉన్న అర్థాలన్నీ కూడా నేను చెప్పి వారిని సరైన మార్గంలో పెట్టాలి అనే ఆలోచనతో దృఢ నిశ్చయాన్ని చేసుకుని ఉన్నాడు అని చెప్పి చెప్పబడుతున్నది. అర్థమైంది కదా. అలాగే ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయంలో 10వ వచనం చేద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఈ ప్రవక్త ఏమంటున్నాడో చూద్దాం. ఎవరికి సాక్ష్యం ఇచ్చగలను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయింది. ఇదిగో యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని తృణీకరింతురు, కావున యెహోవా క్రోధముతో నిండి ఉన్నాడు. ఎజ్రా ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని చూసి ఈ ధర్మశాస్త్రంలోని విషయాలను కూడా ఇజ్రాయేల్ జనాలకి నేను చెప్పాలి, వారి సరైన మార్గంలో పెట్టాలి, దేవుని వైపు తిప్పాలి, దేవునితో కలిసి ఉండేటట్టు చేయాలి అని దృఢ నిశ్చయాన్ని చేసుకున్నాడు. ఇర్మియా గ్రంథానికి వచ్చేసరికి ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఎవరికి సాక్ష్యం? వారు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలకి వినుటకు తమ మనసు సిద్ధపరచుకోనరు. దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించి సరైన రీతిలో పెట్టాలని అనుకున్నప్పుడు కూడా ఈ యొక్క ఇశ్రాయేలీయులు లేదా దేవుని ప్రజలు వారి మనసుని సిద్ధపరచుకోనరు కనుక వారు వినకపోయింది. ఇదిగో వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు, కావున యెహోవా క్రోధముతో నిండి ఉన్నాడు. వింటున్నారా? ఏమైంది? 2 విభిన్నమైనది మాటలు. ఒక ప్రవక్త దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించాలి, సరైన మార్గంలో పెట్టాలి, వారిని దేవునితో అనుబంధాన్ని పెంచాలి, దేవునితో ప్రజలుగా వారు మరలా పునర్నిర్మింపబడాలి అనుకున్నాడు. కానీ ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, వారు మనసుని సిద్ధపరచుకోలేదు. దేనికి? మా దేవుని మాటలు వినడానికి ఇష్టపెట్టుకోలేదు, సిద్ధపరచుకోలేదు. దేవుని మాటల్ని వారు దేవుని మాట ముందు సంతోషం లేదు. ఇటువంటి స్థితిలోని ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత పెరుగుతూ ఉన్నది అనే విషయాన్ని కనబడుతుంది. ప్రస్తుత పరిస్థితులన్నీ మనకి ఈ రీతిగానే కనబడుతూ ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మన పితరుల కంటే మనమేమీ కదా గొప్పవారేం కాదు. వారు ఏ విధంగా అయితే దారి తప్పయ్యారో,
ఏ రీతికైతే కీర్తనకారుడు 78లో అంటున్నారు, అయినను వారు మాటి మాటికి కూడా దేవుని మాటని ఉల్లంఘించారు, దారి తప్పిపోయారు. ఈ రోజు కూడా మన పరిస్థితి అదే. దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి అంటే కూర్చొని వింటున్నట్టుగా నటిస్తున్నారు, కానీ వినడానికి అది మనసు సిద్ధపరచుకోవట్లేదు. దేవుని మాట యందు సంతోషం ఉండట్లేదు. ఇటువంటి స్థితిలో ఉంటే దేవుడు కోపపడుతున్నాడు. అయితే ఈ పరిస్థితుల నుంచి బయటకు వచ్చి మనం ఏం చేయాలి అంటే కీర్తనకారుడు 51వ కీర్తనలో 9 నుంచి 12 వచనాలు చూస్తే అక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూద్దామా? 51వ కీర్తనలో 9 నుంచి 12 వచనం. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. ఈ రీతిగా మనం మరొక్కసారి పునరుద్ధరించుకోవాలి. దేవుడు సౌకర్యానికి వెళ్ళి మనం ప్రార్థన పెడితే దేవుడు తన యొక్క కృప కరికరములతో, ఇందాక కీర్తనలో విన్నాగా, కృప కరికరములతో మన మీద కరుణ చూపి మనల్ని మరలా బ్రతికించి ఆ రక్షణ ఆనందాన్ని మనకి అనుగ్రహించగలడు. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఇదే. మనమే కూడా మన పితరుల కంటే గొప్పవారమే కాదు. వారు ఏ రీతిగా అయితే దారి తప్పిపోయి దైవ కుమారుని ఈ భూలోకానికి దింపే అవసరతని ఏర్పాటు చేస్తారో, అలాగే మనం కూడా మన ప్రవర్తనలోని దేవునికి కోపాన్ని తెప్పించి దేవుని దృష్టిని మరల్చే విధంగా మనం పరిస్థితులు ప్రవర్తనలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇది తగు సమయం. మరలా మనం మరొక్కసారి ఏమవ్వాలి? ఉజ్జీవింపబడాలి. ఏం చేయాలి? ఉజ్జీవింపబడాలి అంటే ఏంటంటే మనల్లా మన యొక్క మొదటి స్థితి మనకి రావాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితం తొలిదశలో ఉన్న ఆ ఉత్సాహం కానీ, ఆ ప్రేమ కానీ, ఆ యొక్క అంటే ఉద్యమం కానీ అది రాను ఏమవుతున్నది? తగ్గిపోవడమే కాదు, కానీ అది ఏ పిలుపు నిమిత్తం అయితే పిలువడతామో ఆ పిలుపు నుంచి తప్పుకొని వేరే వంకర దారులకి వెళ్ళిపోతూ తెలియకుండానే అపవాది చేతిలో పడిపోయి దేవుళ్ళు ఉన్నామని భ్రమలో ఉండిపోతున్నాం తప్ప అపవాది చేతిలో మనం జారిపోతున్నామని ఆ ప్రమాదాన్ని గుర్తించలేని స్థితిలో వెళ్ళిపోతున్నాం. దీనికి కారణం ఏంటంటే ఆనాడు దేవుని అంగీకరించినప్పుడు మనకున్నటువంటి ఆ తొలి ప్రేమ, ఆ తొలి ఉద్యమము, ఆ తొలి ఉత్సాహము ఈనాడికి ఏమవుతుందంటే దిగజారి జారి 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 పడిపోతున్నారు. అంటే మనం పతనావస్థలోకి వెళ్ళిపోతారు. ఇటువంటి స్థితులు ఉన్నప్పుడు దేవుడు యొక్క రాకడ వచ్చిందంటే మనం ఎత్తబడగలమా? ఈరోజు నువ్వు నేను మనకి ప్రశ్న వేసుకోవాలి. మనం మళ్ళీ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. క్రైస్తవ జీవితం అంటే ఏమిటో తెలుసా? ఉద్యమం పడాలి అంటే ఏమిటో తెలుసా? క్రీస్తు యొక్క జీవితం మానవ హృదయాల్లో పోయబడి జయ జీవితాన్ని సాధించడమే ఉద్యమంతో నింపబడ్డారు. క్రీస్తు యొక్క జీవితం, జాగ్రత్త అండి, క్రీస్తు యొక్క జీవితం మానవ హృదయాల్లో పోయబడి జయ జీవితాన్ని అనుభవించడమే నిజమైన క్రైస్తవ జీవితం. అంటే మన యొక్క నడవడికల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క మాట ద్వారా, మన యొక్క ప్రతి చర్య ద్వారా కూడా క్రీస్తు కనబడుతూ ఉండాలి. అంటే క్రీస్తు జీవితాన్ని మన హృదయంలో పోయబడి ఉండాలి. అప్పుడే మనం క్రైస్తవులవి లేదంటే విశ్వాసులవి అని రూఢిగా దాడిగా మనం చెప్పగలుగుతాం. అందుకే అపోస్తలుడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. అపోస్తలుడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 మాట చెప్తున్నాడు. ఇక నుండి నేను జీవిస్తున్నవాడిని నేను కాదు, నాలో క్రీస్తే
మరి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ మాట. ఇక నాలో జీవిస్తున్నది ఇకను జీవించువాడిని నేను కాదు, నాలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆ సమర్పణ, ఆ జీవితం కలిగి ఉన్నప్పుడే దేవుడు మన యందు ఆనందిస్తాడు. ప్రకటన గ్రంథంలో ఒక భయంకరమైన మాట ఉంది. ఆ మాట చూద్దామా? ఆ మాట చూస్తే ఈ మాట మన స్థితి ఎలా ఉంది అనేది అక్షర సత్యంగా కనబడుతూ ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి మాటలో ఒక మాట రాయబడుతున్నది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి మాట. ఎలాగా? అవన్నీ వదులు, నీ క్రియలను నెరవేరును, జీవించుచున్నావును. మాటే కాదు, పేరు మాత్రమే కానీ నీవు ఎవరన్నారు ఈ మాట? పరిశుద్ధాత్మ దేవుడు పద్మాసు దేవుడు యోహానుకి చెప్పించి రాయిస్తున్న మాట. నీవు జీవిస్తున్నావు మాటే, పేరుకే నువ్వు జీవిస్తున్నావు, కానీ నీవు మృతుడివే. ఈరోజు మన పరిస్థితి అలాగే ఉంది. కారణం, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఏ కార్యాలు మనతో మన వల్ల జరగనటువంటి పరిస్థితులు, మనం ఇతరులకి అవహేళనైన పరిస్థితులు, మనల్ని మనమే తెలియకుండా అపవాద చేతికి అప్పగించుకొని అపవాద చేతిలో వాడపడుతూ మేము దేవుడి చేతిలో ఉన్నాం, దేవుని సేవ చేస్తున్నాం, దేవుని కార్యాలు చేస్తున్నాం అని బేరాలు పలికే పరిస్థితిలో మనం ఉన్నాం. ఇటువంటి స్థితిలో మనకి ఉజ్జీవం కావాల్సిన అవసరం ఉంది. ఎవరికి వారి యొక్క క్రైస్తవ జీవితాన్ని పునర్నిర్మించుకోవాలి. లేకపోతే మనం ఏ పిలుపుకైతే ఆహ్వానింపబడ్డామో, ఏ ఉద్దేశంతో అయితే దేవుని దగ్గరికి చేర్చబడ్డామో, ఏ కారణంతో అయితే మనం దేవుని దగ్గరికి వస్తున్నామో ఆ యొక్క గమ్యాన్ని మనం చేరుకోలేము. ఉజ్జీవం తగ్గిపోతే ఏమవుతుందో తెలుసా? దేవుని కార్యాలు మనం చూడలేం. చేయడం మాట దేవుడు, దేవుని కార్యాలు చూడలేం, దేవుని కార్యాలు చేయలేం, గమ్యాన్ని చేరలేం. అదప్పుడు మనం బ్రతుకున్న మృతులతో సమానమేగా. కాబట్టి ఇది సమయం. కారణం ఏంటంటే చుట్టుపక్కల పరిస్థితులు మనం చూసుకుంటున్నప్పుడు కానీ, సూచనలు చూపిస్తున్నప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఆఖరి క్షణాల్లో మనం ఉన్నామనే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని రాకడా ఏ క్షణంలో వస్తుందో మనకు తెలియదు. ప్రకృతి వైపరీత్యాలు ఒక పక్క తమ్ముకొస్తున్నాయి, యుద్ధ మేఘాలు తమ్ముకొస్తున్నాయి, ప్రేమ చల్లారిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి, ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసే దినాలు కనబడుతున్నాయి, క్రీస్తులో ప్రేమ తగ్గిపోయే దినాలు కనబడుతున్నాయి, క్రైస్తవంలోనే ఐక్యత లేని దినాలు కనబడుతున్నాయి. ఇవన్నీ వాటి సూచనలు కాదా? ఇది సమయం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూస్తే లాభం లేదు. ఎవరికి వారు, దేవుని ఎరిగిన వారు ఎవరికి వారికి వారుగా ఉజ్జీవపడవలసిన అవసరత ఏర్పడింది. ఎవరికి వారు రాబోయే దినాల్లో ఆమోస్ గ్రంథంలో రాయబడుతున్నది, దేవుని యొక్క వాక్యము కొలువైపోయే రోజులు రాబోతూ ఉన్నాయి. ఇక మీదట దేవుని వాక్యం వినిపింపబడదు. మన పరిస్థితులు చూసుకుంటుంటే ఎక్కడైనా వాక్యం బోధించాలి అంటే మనకి ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో చూస్తున్నాగా. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రీతిగా మనం దేవుని వాక్యాన్ని పొందుకుంటాం? కరువు రాబోతూ ఉంది. అన్న పానీయాల కరువు కాదు,
దేవుని వాక్యం దొరకనటువంటి కరువు. ఇటువంటి సమయంలో ఏ వాక్యాన్ని అయితే మనం పొందుకుంటున్నామో, ఏ వాక్య బోధన అయితే మనం పొందుకుంటున్నామో, ఏ వాక్య ఉపదేశాన్ని అయితే మనం పొందుకుంటున్నామో దాన్ని భద్రపరచుకొని దాని ద్వారా మనం ఉజ్జీవింపబడవలసిన అవసరత ఈ సమయంలో మనకు ఉంది. ఉజ్జీవం రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనలో ఆ ఉత్సాహం పెళ్ళుపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం నిరుత్సాహపడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఆ కారణాన్ని మనం కనిపెడితే మళ్ళా మనం పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆ కారణాలు ఏమిటంటే, ఒకటి, ఎక్కడైనా మీటింగ్స్ అవుతున్నాయి, కూటములు అవుతున్నాయి అంటే దానికి నిర్లక్ష్యం. ఎప్పుడు చెప్పే వాక్యే కదా, అతను ఎవడో వస్తాడు ఏదో చెప్తాడు అల్లే అని నిర్లక్ష్య భావన. అవునా కాదు? మనకి పనులు, దేవుని వాక్యం చెప్తుంది రండి అంటే అబ్బో మాకు బోల్డని పనులు ఉన్నాయి, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అబ్బా అంత దూరం ఎవరు పెడతారు, అబ్బో ఆ ఆటోకి 30 రూపాయలు ఇవ్వాలి. ఇవన్నీ నిర్లక్ష్యమేగా. దేవుని యొక్క వాక్యము ఆనాడు వెళ్తూ ఉంటే ప్రజలు పరిగెట్టు వెళ్ళేవారు. ఈనాడు కాలం దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నప్పుడు కూడా ఇంట్లో మళ్ళీ టీవీ బంధించి ఉంచేస్తున్నారు. సర్లే రేపు ఎప్పుడు యూట్యూబ్లో వస్తుంది అప్పుడు చూద్దాంలే. అవునా కదా? నిర్లక్ష్య ధోరణి. ఇక రెండోది, సువార్త అంటే చులకన భావం. సువార్త అంటే చులకన భావం. కారణం, ఎవరికి పడితే వారు ఎవరికి తోచిన రీతిలో వక్రీకరించి చెప్పడం వల్ల దాని యొక్క భావం చులకనైపోతూ ఉన్నది. అలాగే చెప్పారులే ఎప్పుడు వింటుందేలే అని ఒక నిర్లక్ష్య భావం. ఇది కూడా మనలో ఈ యొక్క ఉత్సాహాన్ని, మనలో ఉజ్జీవాన్ని తగ్గించేస్తున్నాడు. అలాగే ఆత్మీయ జీవితం విషయంలో కూడా నిర్లక్ష్య భావం. ఆత్మలో ఉజ్జీవం పడుతూ ఉండాలి, ఆత్మతో నింపబడుతూ ఉండాలి, ఆత్మలో లీనమవుతూ ఉండాలి, ఆత్మదేవుని యొక్క సహాయంతో నడవాలి అనే తృష్ణ లేక నిర్లక్ష్యం. ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం మనలోని ఉజ్జీవాన్ని చల్లారుస్తున్నారు. ఆత్మీయ జీవితం మనం పట్టించుకోవట్లే. ఈ జీవితం ఉంటే చాలు, ఈ 4 నెలలు, ఈ 4 రోజులు గడిపితే చాలు, ఈ రోజు చెరువు పొలంలోకి వెళ్ళి గబ 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 డబ్బులు తెచ్చేసుకుంటే చాలు, రేపు పొద్దున్న ఇంకేదో వెళ్ళి అది తెచ్చేసుకుంటే చాలు, కాబట్టి ఇంకేదో చేసుకుంటే చాలు. అయ్యో నీ ఆత్మకి అక్కడ కట్టబడే మంచి మంచి మాటలు వినబడుతున్నాయే, నీ ఆత్మలకు కట్టే పరిస్థితులు వస్తున్నాయే, వెళ్దామంటే ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యొక్క జీవితం మీద నిర్లక్ష్యం. ఇకపోతే ప్రార్థన లేని స్థితి. చేసుకుందాంలే, దేవుడికి తెలియదేమిటి, నేను అలసిపోయి ఉన్నాను, రేపు చేసుకుంటానులే. అవునా కదా? ప్రార్థనలో అలసత్వం. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నట్టే మనలోని ఆ ఉజ్జీవాన్ని చల్లారుస్తూ ఉన్నాయి, మన ఉజ్జీవాన్ని నీరు కాదు చేసుకున్నాయి. దేవుని యొక్క మాటలు, ధర్మశాస్త్ర విషయాలు చెప్పాలని సేవకులు ముందుకొచ్చినా వినాలి అనే సిద్ధపాటు మనసు లేదు. చెప్పినా ఆ వాక్యాన్ని తృణీకరించే మనసు. అదే కదా ఎజ్రా చెప్పాలని బాధపడుతున్నాడు. ఇర్మియా అంటున్నాడు, నీ చెప్పిన ఎవరు వింటారు, వాక్యాన్ని తృణీకరిస్తున్నారే అంటున్నాడే. ఇటువంటి పరిస్థితులు ఈరోజు నువ్వు నేను ఎదుర్కొంటున్న పరిస్థితులే. ఇటువంటి పరిస్థితుల నుంచి మనం ఉజ్జీవం పడాలి అంటే ఆ యొక్క కీర్తనకారుడు చెప్పినట్టు మనం ఆయన ముందు మోకరిల్లి ప్రాధాయపడాలి. ప్రభువా, నా పాపములకు విముఖుడు కమ్ము, నా అపరాధములను క్షమించు, నాలో సిద్ధపాటు మనసుని కలిగించు, నూతన హృదయాన్ని నాకు దయచేయి, నీ రక్షణ గ్రంథాన్ని నాకు అనుగ్రహించు. కానీ ఎంతసేపు మన చుట్టుపక్కలే చూస్తున్నాం తప్ప, ఎవరు ఎలా ఉన్నారు ఏమిటి అదే చూస్తున్నాం తప్ప, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, దేవునికి అంగీకారంగా ఉన్నావా లేదా అనే విషయాన్ని మనం చూసుకోవట్లేదు, పరీక్షించుకోవట్లేదు. దీనికి తోడు
మన ఉద్యమం చల్లారిపోవడానికి, మన ఉత్సాహం చల్లారిపోవడానికి కారణం ఇంకా ఉన్నాయి. బలమైన కారణం, వ్యక్తిగత కారణాలు ఏమిటంటే, ఒకటి అసూయ, అవునా? రెండు విమర్శించడం. చెప్పేది వాళ్ళని ఎవరికైనా విమర్శించడానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయం. ఒకటి అసూయ, రెండు విమర్శించడం, మూడోది విసుగుదల. దేవుని వాక్యం అంటే ఉత్సాహం పోయి ఏమొచ్చింది? విసుగుదల. వీటన్నిటితో కూడా ఏమొస్తుందో తెలుసా? దేవునికి భయపడటం మానేస్తున్నారు, మనుషులకు భయపడే పరిస్థితులు వచ్చాయి. మనుషులకు ఎంతవరకు అయితే నువ్వు మనుషులకు భయపడుతూ ఉంటావో నీలో ఆ ఉద్యమం తగ్గిపోతుంది. అపోస్తలులు ఏమన్నారు ఆ రోజు పేతురు యోహానులో? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శాస్త్రమా? ఓ ముష్కరులారా! ధైర్యంగా అధికారులతో మాట్లాడేది, వాళ్ళు మనుషులు భయపడలేదే. ఈరోజు అయ్యో ఈ గ్రామ ప్రెసిడెంట్ ఏమనుకుంటాడు, ఈ పెద్ద ఆయన ఏమనుకుంటాడు, మనం ఇది చెల్తే ఏమనుకుంటారు, అలా వాళ్ళు ఏమనుకుంటారు. మనుషులకి భయపడి. అలాగే మన పాపాలు, మన తప్పులు ఒప్పుకునే మనసు లేకపోవడం. మన పాపాలు, మన తప్పులు ఒప్పుకునే పరిస్థితి లేక వాటిని కప్పుకోవడం. పైపెచ్చు వాడికల్లా నేను చేయలేదులేండి, వాళ్ళలాగా నేనేమి చేయలేదులేండి. ఇటువంటి మనస్తత్వంతో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ యొక్క ఉద్యమం, ఆ ఉత్సాహం మన జీవితాల్లో ఎలా వస్తుంది? అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలమా? దేవుని కార్యాలు చేయగలమా? ఒకసారి ఆలోచించేయండి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 85వ కీర్తన 6వ వచనంలో, ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 1వ మాటలో చెప్పిన ఆ మాటని పట్టుకొని ఆయన చెప్తున్నాడేమో అనిపించింది నాకు. అక్కడ ఏమన్నాడు? మీరు పేరు మాత్రమే బతికిన వారు, సజీవులు, కానీ మీరు మృతులైన వారే. అందుకే అంటాడు ఇక్కడ కీర్తన అంటాడు, చెప్పు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మమ్మల్ని మరలా బ్రతికింపవా. మన బ్రతుకు కాదు, మనం చచ్చిన వారిపై ఉన్నాం. మన పరిస్థితి ఎలా ఉంది? మృతులమైన స్థితిలో ఉన్నాం. పేరు మటుకు క్రైస్తవులవి, సజీవులవి అని చెప్పుకుంటున్నాం, కానీ మన స్థితి మృతుల స్థితి, ఉద్యమం లేని స్థితి, ఉత్సాహం లేని స్థితి, దేవునికి వాక్యం అంటే తృష్ణ లేని స్థితి. ఇటువంటి స్థితిని చూసి దేవుడు కోపగించుకుంటున్నాడు. ఇటువంటి స్థితిని చూసి దేవుడు కోపగించుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? అని అడుగుతారా? ఏది అడగండి ఒకసారి, గట్టిగా అడగండి ఒకసారి. అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలి? ఆనాడు పేతురుని యెరూషలేములో వాళ్ళందరూ కూడా అడిగారు, ఇప్పుడు మేము ఏం చేయాలి? మరి ఏం చెప్పారు? యేసు నామములో విశ్వాసం ఉంచి ఆయన నామములో బాప్తిజం తీసుకున్నది ఆ రోజు వారికి చెప్పారు. రమారమి 3000 మంది దేవుని అంగీకరించారు ఆ రోజు, ఆది సంఘం ఆరంభంలో. ఈ రోజు నువ్వు నేను ఏం చేయాలి? ఈ రోజు మనం ఉద్యమం పడాలంటే ఏం చేయాలి? ఈ రోజు మనం నిత్యం ఉత్సాహంతో ఉండాలంటే ఏం చేయాలి? తిరిగి మనం బ్రతికి బట్ట కట్టాలంటే మనం ఏం చేయాలి? సిద్ధమా? చేయడానికి సిద్ధమా? చేయడానికి సిద్ధమేనా? అలా చేయగలిగినప్పుడే మనలో మరలా ఆ యొక్క జీవం వస్తుంది. హెజెకియా ఏమన్నాడు దేవుడు? ఈ ఎండిన ఎముకలు తిరిగి జీవింపగలవా? ఈ ఎండిన ఎముకలు తిరిగి జీవింపగలవా? ఏమన్నాడు? ప్రభువా నీకే తెలుసునయ్యా అంటే దేవుడు ఏమన్నాడు? సరే నువ్వు ఆజ్ఞయు అంటే దేవుని మాట ప్రకారం, దేని ప్రకారం? దేవుని మాట ప్రకారం
ఆయన ఇగో మీరు బ్రతకండి, ఎముకలారా జీవం పొందండి అంటే అవన్నీ కూడా ఏమయ్యాయి? ఆ ఎముకలన్నీ కూడా ఏమయ్యాయి? గలగల గలగల సౌండ్ చేస్తూ ఒకదాంతో ఒకటి అతుక్కొని అవన్నీ కూడా ఆకారాలు ఏర్పడ్డాయి. ఆకారాలు ఏర్పడ్డాయి కానీ అందులో జీవం లేదు. ఈరోజు మనకి ఆకారాలు ఉన్నాయి కానీ జీవం లేదు. మరలా అడుగుతున్నాడు, చెప్తున్నాడు, జీవాన్ని ఆదేశించు, జీవం కలుగును గాక అన్నప్పుడు తూర్పు నుంచి, పడమటి నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణ నుంచి ఆత్మ ప్రవేశించడంతో ఆ ఎముకలన్నీ కూడా జీవాత్ములయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి స్థితి మనకి రావాలి. అటువంటి స్థితి మనకు రావాలి. చనిపోయిన స్థితి నుంచి మళ్ళా మనం బ్రతకాలి. మనలో ఆ ఉద్యమం రావాలి. అవి రాకపోతే మనం దేవుని కార్యాలు చూడలేము, దేవుని కార్యాలు చేయలేం. నేను శుక్రవారం దినాన మనం మాట్లాడుకున్నాం అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో వచ్చి వారు ఎలా ఎందుకు చేయగలిగారు? దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ, నీతియుక్తమైన ప్రవర్తన, భక్తి కలిగి ఉండబట్టే వారు గొప్ప కార్యాలు చేయగలిగారు. ఎప్పుడైతే నీతి ప్రవర్తన కలిగి, నీతియుక్తమైన ప్రవర్తన కలిగి సువార్తని విత్తుతూ ఉంటే ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం వల్ల అద్భుత కార్యాలు జరుగుతాయి. అంతేకాని ఆషామాషిగా ఎప్పుడు పెడితే అప్పుడు, ఎవరికి పెడితే అప్పుడు వారికి ఏదో సువార్త చెప్పేద్దామండి, సువార్త చెప్పేద్దామండి, సువార్త చెప్పేద్దామండి అది కుదరదు. సువార్త చెప్పేవారికి నీతి ప్రవర్తన ఉండాలి. దాన్ని చూసి దేవుడు ఆత్మను పంపి అద్భుత కార్యాలు చేస్తాడు. అప్పుడు గొప్ప గొప్ప కార్యాలు, మహాకార్యాలు మనం చూడగలుగుతాం. దేవుడు నిన్ను నన్ను ఆ రీతిగా ఉంచాలని, ఆ రీతిగా చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. కానీ మనలో ఆ జీవం చల్లారిపోతున్నది. ఆ జీవాన్ని మళ్ళా పునరుద్ధరించుకోవాలి అంటే మనకి ఉజ్జీవం కావాలి. ఏం కావాలి? ఉజ్జీవం అంటే పునర్నిర్మాణ స్థితి మనకు కావాలి. ఇది కావాలంటే ఏం చేయాలంటే మొట్టమొదటి 139వ కీర్తన 23వ వచనం స్వపరీక్ష చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోవాలి. 139వ కీర్తన 23వ మాట, దేవా నన్ను పరిశోధించి, నన్ను పరిశీలించి నా హృదయం తెలుసుకో, నీ ఆయాసకరమైన మార్గాలు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియజేయి. నీకు విరోధంగా నేను ఏమైనా నడుస్తున్నానేమో, నీకు ఇష్టం లేని పనులు నేను చేస్తున్నానేమో, నీకు అంటే ఆ యోగ్యతని పోగొట్టుకున్నానేమో, నన్ను పరీక్షించు, నాకు తెలియజేయి అని మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఎప్పుడైతే మనం నిజంగా స్వపరీక్ష చేసుకుంటామో దేవుని కార్యాలని మనం కళ్ళారా మనం చూడగలుగుతాం, వాటిని అనుభవించగలుగుతాం. ఎంతవరకు అయితే స్వపరీక్ష చేసుకోమో ఎప్పటికప్పుడు మన తప్పుదాల్ని, ఆ తప్పుల్ని, ఒప్పుల్ని కప్పుకుంటూ గొప్పగా మనం చెప్పుకుంటామో అంతవరకు కూడా మనం దేన్ని చూడలేము, చేయలేము. వేషధారులారా, ఆ వేషధారులు వచ్చి బయటకు రండి. అప్పుడే దేవుని కార్యాలు మీరు చేయగలరు, మీరు చూడగలరు, అనుభవించగలరు. అంతవరకు కూడా మీరు అనుభవించలేరు. దానికి మొట్టమొదటి వ్యక్తిగతంగా ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోవాలి. ప్రతి దినము కూడా స్వపరీక్ష చేసుకోవాలి. మన దినాన చెప్పానుగా, మనం బయటకు వెళ్తున్నాం, ధూళి దుమ్ము మనకు అంటుతూ ఉంటుంది. మనం ప్రతిరోజు ఏ విధంగా అయితే కాలు కొడుకుంటూ ఉంటామో పాపలోకంలో మనం ఉన్నాం. ఈ పాప ఛాయలు మనల్ని తగులుతూ ఉంటాయి, అంటుకుంటూ ఉంటాయి. ప్రతి దినము కూడా ఆత్మ సహాయంతో మనం ఆత్మని శుద్ధీకరించుకుంటూ, పరీక్షించుకుంటూ దేవునికి అనుకూలమైన రీతిలో మనం మారగలిగినప్పుడే మనలో ఆ నూతన ఉత్సాహం వస్తుంటుంది. ఆ రక్షణ ఆనందాన్ని నిత్యము కూడా మనం అనుభవించగలుగుతాం. స్వపరీక్ష ఏంటి ఏంటి చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కరు పక్క వాళ్ళు చెప్పండి, అమ్మా నిన్ను పరీక్షించుకో. దేవుని మధ్య నీ హృదయం దోషారోపణ చేసి ప్రతిదీ
దేవుని ముందు ఒప్పుకొని పరీక్షించుకో అని చెప్పుకోండి ఒకరికొకరు. ఇకపోతే రెండోది, మనందరికీ కూడా బాగా అలవాటు, దేవునికే ప్రతిజ్ఞలు చేసేస్తూ ఉంటాం, దేవుని దగ్గరే ప్రతిజ్ఞలు చేసేస్తూ ఉంటాం, కానీ అవి నెరవేర్చలేకపోతాం. అవునా కాదు? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుల కంటే సమీపించి ఆలకించుట శాస్త్రము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. ఇక చూడండి, నీవు దేవుని సన్నిధిని అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం ఉంటున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలం, విస్తారమైన పలుపాట్ల వల్ల స్వప్నం పుట్టును. ఇక చూడండి 4వ వచనంలో, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకు. బుద్ధిహీనుల వలె బుద్ధిహీనుడు ఆయనకి ఇష్టం లేదు. మనం దేవునికి ఏమైనా మాట ఇచ్చామంటే అది అక్షరాల మనం నెరవేర్చి తీరాలి. మాటిచ్చి మర్చిపోతే దేవుడు సహించుడు. మనలో ఆ యొక్క ఉద్యమం చల్లారిపోతుంది. నేను దేవుడు మాట ఇచ్చాను, తప్పైను, దేవుడు ఏమి చేయలేదులే అని మనం అనుకుంటామేమో. జాగ్రత్త, దేవుని ముందు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా నువ్వు చేయగలిగితే వివేచించి మాట్లాడు. ఒక తండ్రి కొడుకు గురించి పాస్టర్ గారు చెప్పాడ, పాస్టర్ గారు మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, వాడికి మంచి ఉద్యోగంలో మంచి ఉన్నత స్థితి రావాలి, మంచి ప్యాకేజ్ రావాలి, అప్పుడు దేవుడి పనులు అన్ని సంఘానికి కావాల్సిన అన్ని కూడా సమకూర్చి అన్ని దేవుడి పనులకి ఎక్కువగా ఇస్తాడు అని అందరూ ప్రార్థన చేశారు. వాడు అనుకున్న రీతిగానే మంచి ఉద్యోగం, గొప్ప ప్యాకేజ్తో వచ్చింది. కానీ 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 8 నెలలు గడిచినా ఆ మొదలిచ్చిన అంతే. ఏమిటి ప్రకల్పాలు ఏం పలికాడు? దేవుని యొక్క సేవకి కావాల్సినవన్నీ కూడా ధారాళంగా అంటే సమృద్ధిగా, నాకు ఎక్కువ వస్తే నేను ఎక్కువ ఇచ్చేస్తాను. ఇచ్చేదా? ఇటువంటి మనస్తత్వం మనకు లేదా? ఇటువంటి మనస్తత్వం ఉంటే మనం ఇంక మరి మనలో ఉద్యమం రాదు. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటియు, ఒప్పుకున్న తర్వాత దాని గురించి విచారించుటియు అది మనకే ఊరవుతుంది. అర్థమవుతున్నది? తక్కువగా మాట ఇయ్యు, ఎక్కువ ఇయ్యు, బహుగా ఆశించబడదు. ఓ గొప్పగా ఇంత ఇచ్చేస్తానని చెప్పి తర్వాత అబ్బో ఇంత ఇవ్వలేను, అలాగా ఇద్దరికి విచారిస్తే అదేమవుతుంది? నీకే ఊరి. కాబట్టి దేవునికి ప్రతిజ్ఞ చేసినప్పుడు జాగ్రత్త. మన ఉద్యోగం రావాలంటే మొదటిది మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. రెండోది మన ప్రతిజ్ఞలు అవునంటే అవును, కాదంటే కాదు నిలబెట్టుకునేట్టు ఉండాలి. ఇక మూడోది, ఇతరులు ఎడల మనం చేసిన తప్పుల్ని మనం జ్ఞాపకం చేసుకొని వాటిని విడిచిపెట్టాలి. ఏంటి? ఇతరుల ఎడల మనం చేసిన తప్పులు, మాట్లాడిన
మాటలో ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచ్చిన చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 23-24. నీవు దేవునికి అర్పణ చేసే ముందు నీ హృదయంలో నీ యొక్క స్నేహితుడి మీద విరోధం ఏమైనా ఉందని నీవు తలంచిన మొట్టమొదటిగా అర్పణని అక్కడ విడిచిపెట్టి వెళ్ళి సమాధాన పడి వచ్చి అప్పుడు అర్పణ అర్పించు, లేదంటే నీ అర్పణ అంగీకరింపబడదు. మనం ఇతరులను నిందిస్తూ ఉంటాం, ఇతరుల మీద తప్పులు నెడుతూ ఉంటాం, ఇతరుల గురించి అనేక తప్పులు చేస్తూ ఉంటాం. కానీ గొప్పగా చెప్తాడు, నేను భక్తున్నండి, నేను భక్తున్నండి. ఆ భక్తి దేవుడు అంగీకరించడు, నీ ప్రార్థన ఆయన స్వీకరించడు. ముందు వెళ్ళి సమాధాన పడరా, అప్పుడే ఆయన నీ యొక్క అర్పణలు అర్పిస్తాడు, అంగీకరిస్తాడు. ఇది కూడా మన ఉద్యోగం పొందుకోవడానికి కారణం. ఇకపోతే ఏషియా గ్రంథంలో 6వ అధ్యాయంలో భక్తుడు ఏ రీతిగా అయితే దైవ దర్శనాన్ని పొందుకున్న తర్వాత తనలో ఉన్నటువంటి లోపాన్ని గుర్తించాడో ఆ రీతిగా దేవుని సన్నిధిలో మన శూన్యతని, మన యొక్క పరిశుద్ధత ఏ పరిమాణంలో ఉందో దాన్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి 6వ అధ్యాయం, ఏషియా గ్రంథం 6వ అధ్యాయంలో అది 5 అదే 6లో 5వ మాత్రం చదువుతున్నాం. ఓకే, నేను 1 నుంచి 5 వరకు అన్నాను. ఓకే, సరే 5 మనకు కావాలి. ఇక్కడ దేనికి వచ్చింది ఆ మాట? దేవుని యొక్క దర్శనాన్ని అతను పొందుకున్నాడు. ఎవరు? భక్తుడిని ఏషియా దేవుని దర్శనాన్ని చూశాడు. ధవళ సింహాసనం మీద కూర్చోవడం, 20 పెద్దలకు ఉండడం, వారందరూ కూడా దేవుడు పరిశుద్ధుడు 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 అని ఆయన్ని కొనియాడటం, ఇవన్నీ కూడా చూసినప్పుడు వెంటనే ఆయన ఏమనుకున్నాడు? అయ్యో, నేను అపవిత్ర పెదవులు గలవాడిని, అయ్యో నేను పాపం చేసిన వాడిని, అయ్యో దేవుని చూడడానికి కూడా యోగ్యత లేనివాడిని, నేను ఏ పాటి వాడిని అని విలపించాడు. దేవుని సన్నిధిలో నీ శూన్యత, నీ పరిశుద్ధత నువ్వు పరీక్షించుకొని నువ్వు మరొక్కసారి ప్రాధాన్యపడితే దేవుడు అక్కడ ఏ రీతిగా అయితే ఆ కారుతో నిప్పులు తీసుకొచ్చి ఆ పెదవులు తాకాడో, ఆ పెదవులు శుద్ధీకరింపడ్డాయో, అలాగే నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు తన యొక్క పరిశుద్ధ ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచి మళ్ళీ ఉజ్జీవింపచేస్తాడు. మనలో ఆ ఉజ్జీవం రావాలి, మనలో ఆ ఉద్యమం ఉండాలి. మరలా మనం బ్రతికిన స్థితిలోకి రావాలి అంటే ఒకటి, మనం స్వపరీక్ష చేసుకోవాలి, అనుక్షణం స్వపరీక్ష చేసుకోవాలి. రెండోది, దేవుని ఎదుట మనం ఏ మాట ఇచ్చి తప్పిపోయామో, ఎందుకు తప్పిపోయామో, ఎలా తప్పిపోయామో తెలుసుకోవాలి. ఇక మీరు అలా చేయకుండా ఉండగలిగే శక్తిని మనం పొందుకోవాలి. అలాగే ఇతరుల ఎడల మనం ఏ తప్పులు చేసినా, మనకి ఏ దోషారోపణ కనబడినా మనం వెళ్ళి వెంటనే సమాధాన పడవాలి. నాలుగోది, మన దేవుని సన్నిధిలో మనం ఎంత అయోగ్యులమో, మనం ఎంత బుద్ధిహీనులమో, దేవుని ముందు నిలబడడానికి యోగ్యత ఉందా లేదా పరీక్షించుకున్నప్పుడు అప్పుడు మనలో నూతన ఉత్సాహం వస్తుంది, నూతన ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమం మనల్ని ఏం చేస్తుంది? దేవుని సముఖానికి తీసుకెళ్తుంది. మరలా మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. మనల్ని బతికిస్తుంది. దేవుని ఎదుట దేవునికి కోపం తెప్పించే పనులు మనం చేస్తే మనం ఏమవుతాం? దేవుని దృష్టిలో చచ్చిన వారమే. అవునా కాదు? బైబిల్ గ్రంథంలోని కొంతమంది భక్తులు దేవునికి వారి అపరాధాల గురించి మొదలుపెట్టినప్పుడు దేవుడు కనికరించి మరలా వారిని
తగిన స్థితిని అనుగ్రహించిన మనం సన్నివేశం చూసాం. మొదటిది మోషే. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు అరణ్య మార్గంలో నడిపించుకొని వచ్చాడు. ఎవరు నడిపించుకొని వచ్చాడు? ఎవరి నాయకత్వంలో? మోషే నాయకత్వం. మోషే దేవుడు పిలిస్తే కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజులు దేవుడితో సహవాసం అక్కడ ఉండిపోయాడు. కింద వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అహరోనుతో అంటున్నారు, ఏమయ్యా అహరోను, ఏడి మోషే అక్కడికి వెళ్ళిపోయాడు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు లేడు, మోషే లేడు, ఇక ముందు మమ్మల్ని నడిపించడానికి ఎవరు లేరు, మాకు దేవుడి చేయి, మాకు ఎవరు అడిగారు, మాకు దేవుడి చేయి, దేవుడి చేయడు, దేవుడి చేయమన్నాడు. ఇది సాధ్యమా? మనిషి దేవుడు చేయగలడా? కానీ అహరోను వాళ్ళు విసిగిస్తున్న విసుగుదల్ని చూసి అలాగే తెండి అని చెప్పి వారి దగ్గర ఉన్న ఆ బంగారు ఒంటి మీద బంగారు అంతా తీసుకొని కొలుములో వేసి పోత పోస్తే అది ఒక దూడ సాదృశ్యం వచ్చింది. దూడ స్వారూప్యం. ఇదిగో మీ దేవుడు అంటే వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆ దూడకి బ్రొక్కడం మొదలు పెట్టారు. అది కరెక్టా? దేవుడు కోపగించుకున్నాడు. మోషేతో అంటున్నాడు, ఇదిగో ఈ ప్రజలు ఆల్రెడీ దాన్ని తప్పిపోయారు, నువ్వు ఒక్కసారి తప్పుకో, నేను వాళ్ళందరినీ కూడా నాశనం పరుస్తాను. అప్పుడు మోషే వారి మధ్య నిలబడి ప్రాకులాడి మరలా వారికి జీవాన్ని ఇప్పించాడా? మరలా బ్రతికింపు చేశాడా? ఈరోజు మనకి అలా బ్రతికించాలి అంటే వేరే ఎవరో రారు, నీకు నువ్వే, ఎవరికి వారే ఉజ్జీవపడవలసిన అవసరం ఉంది. కారణం నీకు ఎంత దేవుని యొక్క మాటలు చెప్పాలో, ఎంత దేవుని వాక్యం అందించాలో, ఎంతో దేవుని ప్రేమను చూపించాలో, ఎంతో దేవుని శక్తిని చూపించాలో అన్ని కూడా చూపించాలో, అనుభవించాలో. అయినప్పటికీ కూడా పక్క చూపులు చూస్తూ దేవుని ఎంతో భక్తిని మనం విడిచిపెట్టేస్తుంటే దేవుడు కోపగించుకోడా? మళ్ళీ ఉద్యమం ఎలా వస్తుంది? ఉత్సాహం ఎలా వస్తుంది? దైవ కార్యాలను ఎలా చేయగలుగుతాం? ఒక్కసారి ఆలోచించి. కాబట్టి మనం ఉద్యమపడాలంటే మనలో ఉండకూడనివి ఏమిటి? కూటముల యందు నిర్లక్ష్యం ఉండకూడదు, సువార్త గురించి అవహేళన ఉండకూడదు, ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం పనికిరాదు, ప్రార్థన నిత్యము ఆ సమయానికి, దేవుని యొక్క సమయానికి ప్రార్థన చేయాల్సిందే. ఈ లోకస్తుని చూడండి, ఏ పండుగ వచ్చినా వచ్చినా పట్టు చీరలు కట్టుకొని మరి తప్పకుండా వాళ్ళు వెళ్తున్నారే. దేవుని కాని వారి దగ్గరికి వారు వెళ్తున్నప్పుడు నిజ దేవుని దగ్గర మనం ఎంత భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి, ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక్కసారి ఏనాడైనా వారిని చూసేనా మనం సిగ్గు తెచ్చుకున్నామా? పరిశుద్ధ అలంకృతులై దేవుని సముఖానికి రావాలట. ప్రార్థనా స్థితిని కోల్పోతే ఉజ్జీవాలు కోల్పోతారు. వీటితో పాటు అసూయలు, ఈర్ష్యులు, విమర్శలు, విసుగుదలు, ఇవన్నీ కూడా మన జీవితంలోని సర్వసాధారణం అయిపోయింది. ఎలా వస్తుంది మళ్ళా ఆ యొక్క ఉజ్జీవ స్థితి? ఇవన్నీ మనం తెలుసుకొని దేవుని సముఖంలో వెళ్ళి, ప్రభువా నన్ను పరీక్షించవా, ఇదిగో నా తప్పులు నేను తెలుసుకోలేకపోతున్నాను, నన్ను పరీక్షించి నాకు తెలియచేయి అని వాటిని తెలుసుకొని వదిలిపెట్టి దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మరలా మనలో జీవం పెరుగుతుంది, మనలో జీవం తిరిగి జన్మిస్తుంది. మనలో ఆ జీవం అద్భుత కార్యాలు చూడటానికి, చేయడానికి, అనుభవించడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి అది మనకి ఉపయోగపడుతుంది.
దేవుని యొక్క అద్భుత కార్యాలు ఎంతమందికి కావాలి? దేవుని యొక్క అద్భుత కార్యాలు ఎంతమందికి కావాలి? కావలసిన వారు చేయవలసింది ప్రతి క్షణం మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వారు కూడా ఒక మాట మటుకు ఖచ్చితంగా ఉంటూ ఉన్నారు. ఏంటంటే నేను ఏ పాపం ఎరగనండి. ఏమిటి ఏమంటారు? నేను ఏ పాపం ఎరగనండి అంటే దీని అర్థం ఏమిటి? నన్ను నేను పరీక్షించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలా లేకపోతే నువ్వు చచ్చినోడితో సమానమే. కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా మేము తిరిగి బ్రతుకున్నట్లు మా మీద కరుణ చూపువా. బ్రతకాలని కోరిక. బ్రతుకు అంటే ఈ యొక్క శరీరంతో ఉండేది కాదు, మన ఆత్మీయ బ్రతుకు, ఆత్మీయ జీవం, ఆత్మీయ దీపం నిత్యము వెలుగుతూ ఉండాలి. ఈరోజు మన ఆత్మీయ దీపం ఎలా ఉందంటే కొరడగట్టి ఉన్న దీపం కాంతినిస్తుందా? కేవలం వాసన మాత్రమే, పొగ వాసన మాత్రమే, క్రైస్తవులని పేరు వాసన మాత్రమే, కానీ వెలుగు లేదు. మన దేవుడు అంటాడు, ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను, మీరు కూడా నన్ను బట్టి వెలుగై ఉన్నారు అంటున్నాడు. కానీ మన దీపాలు ఆరిపోయే, కొరడగట్టే. మరలా అవి ప్రజ్వలింపబడాలి, మరలా అవి వెలిగింపబడాలి, మరలా అవి ఉజ్జీవింపబడాలి అంటే నువ్వు నేను స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవునితో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంది. మన పక్కతో మన పొరుగు వారితో మాట్లాడినట్టు ఆశాభాషగా మాట్లాడితే కుదరదు. జాగ్రత్త. దేవునితో వైరం చాలా భయంకరం. ఇక మూడోది, తోటి వారిని ప్రేమించలేకపోతే, తోటి వారి తప్పుదాలు క్షమించలేకపోతే నీలో ఉద్యమం రాదు. ఈ 3 కార్యాలు చేస్తూ దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత గొప్పడో ఒకసారి నువ్వు పరీక్షించుకో. దేవుడి ముందు గొప్పడవా? దేవుడి ముందు నువ్వు ఎంత గొప్పడో పరీక్షించుకోవాలంటే దాని అర్థం దేవుడు అత్యున్నతుడు, నువ్వు శూన్యంలో ఉన్నవాడు, నీలో ఏమీ లేదు. పాటలు పాడేస్తూ ఉంటావు. నా కొంతమంది కూడా నీవు ఇచ్చినవి అంటారు, కానీ గర్వం చూస్తే బోల్డ్ ఉంటుంది, నువ్వే సంపాదించినట్టు. అందుకే దేవుడు విగ్రహాల జోలికి పోవద్దు అంటున్నాడు. దీనికి దానికి సంబంధం ఏంటండి అని మీరు అడగవచ్చు. ప్రతి వారిని కూడా మన హృదయంలోని విగ్రహాన్ని పెట్టుకున్న వారమే. దేవుని కంటే అధికంగా నువ్వు ఏ దాన్ని ప్రేమించినా అది విగ్రహమే. దేవుని కంటే నువ్వు దేని నువ్వు అతిశయపడినా అది నీకు విగ్రహమే. నీ అందం కావచ్చు, నీ ఆస్తి కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ యొక్క ఆరోగ్యం కావచ్చు, వాటిని బట్టి నువ్వు ఆనందిస్తే అతిశయిస్తే అది నీలో విగ్రహమే. అందుకే దేవుడు విగ్రహాలు పిల్లల మీద అతిగా ప్రేమ చూపించినా సరే దేవుడి కంటే, అందుకే అంటాడు మొట్టమొదటిది నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో. ఈ రీతిగా మనం ఉన్నప్పుడే మనం నిత్యం జీవిస్తున్న వాళ్ళగా ఉంటాం. లేదంటే మనం జీవిస్తున్నామని పేరే కానీ మనం మృతులే. ఇలా చేస్తే ఏం జరుగుతుంది వినండి మా, ఇలా చేస్తే ఏం జరుగుతుంది? ఎలా చేస్తే మర్చిపోయే. ఎలా చేస్తే 1 స్వపరీక్ష చేసుకోవడం, 2 దేవునితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, 3 తోటి వారి యొక్క తప్పుదాలని మనం వారి ఎలా చేసిన తప్పుదాలు వెంటనే వారి దగ్గరికి వెళ్ళి సమాధాన పడటం,
మనం చేసిన తప్పులు వాళ్ళు చేసిన తప్పులే వద్దు, మనం చేసిన తప్పులకి మనం వెళ్ళి సమాధాన పడ్డాం. తర్వాత దేవుని సముఖంలో మనం ఎంత బుద్ధిహీనులమో, ఎంత అల్పులమో, ఎంత అయోగ్యులమో గుర్తించుకొని, దేవా నీ కృప మాకు ఇవ్వా, నీ కృపా కరికరం మాపై కుమ్మరించవా అని వేడుకున్నప్పుడే మనం జీవిస్తున్నట్టు లెక్క. ఈ రీతిగా ఉంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా? మన ఆత్మ పునరుద్ధరణ అవుతుంది. ఏమవుతుంది? మన ఆత్మ ఉద్యమం పడుతుంది, మన ఆత్మ నూతనీకరణ పరచబడుతుంది. దేవుని గురించి దృష్టి కలిగి ఉంటుంది, దేవుని గురించి బలం కలిగి ఉంటుంది, దేవుని కార్యాలు చూడగలుగుతాం, దేవుని కార్యాలు చేయగలుగుతాం, దేవుని బలపరచగలుగుతాం, దేవుని కనపరచగలుగుతాం. అంతవరకు కూడా మన నుండి అవేవి కాదు. అంతేకాదు మన భక్తికి బలం చేకూరుతుంది, మన భక్తికి బలం చేకూరుతుంది. బలమైన భక్తి మన ప్రార్థన చేసిన వెంటనే దేవుడు లేచి నిలబడి నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ శక్తి ఉన్నప్పుడు ఇకపోతే మన సామర్థ్యం పెరుగుతుంది. నా శక్తి చేత కాదు, నా ఆత్మ చేత, నా యొక్క బలం చేత కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వల్ల అని దేవుని యొక్క శక్తితో మనం నింపుకున్నప్పుడు మన సామర్థ్యం పెరుగుతుంది. ఈ రీతిగా అనుదినం కూడా దేవుని చేతిలో ఉజ్జీవపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి అనుకుంటే నువ్వు చేయవలసింది ఈ యొక్క సమయంలో, ఈ దినం దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. పరిస్థితులన్నీ మనం చూసుకుంటున్నప్పుడు, స్థితిగతులన్నీ చూసుకుంటున్నప్పుడు, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందని గుర్తెరిగినప్పుడు, నీ స్థితి ఏమిటో నువ్వు తెలుసుకొని, నువ్వు బ్రతికే ఉన్నావా, బ్రతికి ఉన్నావని పేరు మాత్రమే ఉందా, నువ్వు సజీవుడిగా ఉన్నావా, నిర్జీవుడిగా ఉన్నావా, చచ్చిపోయి ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నావో నువ్వు ఒక్కసారి తెలుసుకొని నీ స్థితిని నువ్వు గమనించి దేవుని సముఖానికి వచ్చి ఆయన చెప్పినట్టు చేస్తే ఆయన మరలా నిన్ను నన్ను బ్రతికిస్తాడు, నిన్ను నన్ను బ్రతికిస్తాడు, సజీవుల లెక్కలో ఉంచుతాడు, మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అజ్ఞానులని, చదువు లేని వారిని, పామరులని, చేతకాని వారిని అనుకోవద్దు. ఈ రీతిగా చేస్తే ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు, ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. మహాకార్యాలు చేసిన పేతురు ఆఫ్టర్ ఆల్ చేపలు పట్టేవాడు, అవునా కాదు? దేవుని యొక్క శిష్యులు, యేసుప్రభు శిష్యుల యొక్క అపోస్తలు అందరూ కూడా బలహీనత కలిగిన వాళ్ళే, నీలాగా నాలాగా. కానీ వారు ఆ చిత్తశుద్ధి, ఆ యొక్క భక్తి, ఆ యొక్క పరీక్షించుకునే స్థితి, దేవునితో సత్సంబంధం, ఇతరులతో అనుబంధం వారు ఉంచుకున్నారు. కాబట్టి దేవుని యొక్క మహాకార్యాలు, గొప్ప కార్యాలు వారు చేయగలిగారు. ఆ రోజు వారి ద్వారా చేయించిన ఆ దేవుడు ఈరోజు నీ ద్వారా, నా ద్వారా చేయించలేడా? ఒకటే మాట, నీవు లేకుండా దేవుడు ఏ కార్యము చేయడు. దేవుడు లేకుండా నువ్వు ఏ కార్యము చేయలేవు. ఇద్దరు కలిసే గొప్ప కార్యాలు, దైవ కార్యాలు, మహాకార్యాలు, అద్భుత కార్యాలు చేయాలి. దానికి సిద్ధపడిన వారు ఒక్కరు ఉండాలి. ఆ ఒక్కరు నీవు ఉంటావా? ఆ ఒక్కరు నువ్వు ఉండగలవా అడుగుతున్నాడు. పేటు సందుల్లో నిలబడి నా ప్రజలకై విజ్ఞాపన చేయవాడు ఎవరైనా కలరా అని వెతుకుతుంటే ఏ ఒక్కరు కూడా కనబడలేదు. ఈరోజు నువ్వు చెప్పగలవా? యేషయా అడుగుతున్నాడు, ఎవరు పంపించాలి అంటే యేషయా అంటాడు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపించు, నేనున్నాను, నన్ను పంపించు. ఆ ధైర్యం మనకు వచ్చినప్పుడే, ఆ ఉద్యమం మనలో వచ్చినప్పుడే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడగలం, చేయగలం, చూపించగలం.
హల్లెలూయా. ఆ స్థితిలో దేవుడు నిన్ను ఈ చివరి దినాల్లో ఉంచాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. ఉండడానికి మన ప్రయత్నం కావాలని కోరుకుంటున్నాడు. ఎంతమంది ఆయన చేతిలో వాడబడాలి అని ఇష్టపడుతున్నారో, మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారో, నిజముగా ఇష్టపడుతున్నారో వారు మాత్రమే మోకరించి దేవుణ్ణి ప్రార్థించి అడగండి. దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. శిఖతర శకాంతరికర ఇకర సరికర ఇక వస్తరి శపద శకాస్తరిక ధర్మ ఇకాంతరికర ఇకాశరికర స్తురికర వైసరికర ఇకాశ